ఓకే, గ్రేట్. సార్ మీకు ఎప్పుడైనా కోపం వచ్చిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా ఈ షూటింగ్ ప్రాసెస్ వాటిల్లో? అంటే మీరు ఈ పేర్లు ఇవి ప్రస్తావించకపోయిన ఏదైనా సందర్భంలో కొన్ని కొన్ని నాకు షూటింగుల్లో కానీ సన్నివేశాల్లో కానీ కోపం రాదమ్మా. నాకు కోపం ఉంటే వస్తే మా ఇంట్లోనే వస్తుంది. ఇంట్లోనే అదే నాకు బయట కోపం రాదు. ఎందుకంటే అది మొదటి నుంచి నేను చేసే ప్రొఫెషన్ రీత్యా అలవాటు చేసుకున్నది. ఇప్పుడు కోపం పెదవికి చేయటంటారు, అర్థమైంది. మనం చేసే వృత్తి అంతా కూడా ప్రజా సంబంధమైనటువంటి వృత్తి బిగినింగ్ నుంచి. నాతో ఆయన కష్టం చెప్పుకుందామని వచ్చాడు అనుకోండి, నేను అడిచాను అనుకోండి, ఉపయోగం ఏంటి? ఇప్పుడు నువ్వు ఆ రోజు మా పెద్ద అబ్బాయికి ఎకరం రాసి ఇచ్చే బాబాయ్ అన్నావు, రాసి ఇచ్చేసాను, ఇవాళ అన్నం కూడా పెడతలేదయ్యా, ఇప్పుడు నువ్వేం చెప్తావు చెప్పు అని పోట్లాడటానికి వచ్చాడు ఆ రైతు. నిజమే బాబాయ్, మరి పొరపాటు జరిగింది, మరి అంటే ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు, ఎకరం అది రద్దు చేయమంటాడు. నిజమే రద్దు చేస్తాం, మళ్ళీ అది రద్దు చేయాలంటే ఈ బాధ ఉంది ఇది ఉందని మనం సర్ది చెప్పి వాడిని పిలిపించారా, నాన్నకి అన్నం పెడతలేదు, ఎందుకు గొడవ చేస్తున్నాడు అని నాన్న ఏదో రకంగా సర్దని రాని ఇద్దరు పెద్ద మనుషుల్ని పిలిపించి కూర్చోబెట్టి మనం సక్సెస్ చేసేటప్పుడు ఇంక మనం కోపం తెచ్చుకునే సన్నివేశాలు తక్కువ ఉంటాయి. అందుకని ఏంటి, మా కోపం అంటూ ఉంటే అది ఇంట్లోనే ఉంటుంది, ఇక బయట ఉండదు, బయట ఉండటానికి వీల్లేదు. తహసీల్దార్ గారి మీద అరవలేం విషయం, ఆఫీసులో అరుచుకోలేం, ఎవరి మీద అరుస్తాం? ఇంట్లోనే అంతే. అందుకని ఇప్పుడైనా అంతే, ఇప్పుడైనా అయినా అంత ఇబ్బంది పడే సన్నివేశం నాకు ఎప్పుడు రాలేదు. ఎప్పుడన్నా ఎక్కడ వస్తుందంటే మన నాటకం, పాపం మా మిస్సెస్ ఎక్కువ సర్వీస్ చేశారు నాటకాలకి. అదే ఇవాళ మేమంతా ఇలా ఉన్నామంటే ఆవిడ సర్వీస్ ఎక్కువ వస్తుందా. ఇప్పుడు నేను ఇటు జాబ్ చేసి వచ్చి నేను కాకినాడ వెళ్ళాలి నాటకం ఆడడానికి, గౌతమి 9:15కి, 9ంటికి నేను స్టేషన్కి వచ్చేవాడిని. తన ఇంటి దగ్గర నుంచి వచ్చి ఆ సూట్ కేసు ఇచ్చి ఈ సూట్ కేసు తీసుకొని వెళ్ళిపోయాడు. అట్లా ఎన్నోసార్లు వాడికైనా అంతే, మా అబ్బాయికైనా అంతే. ఇప్పుడు రేపు వాడికి షూటింగ్ ఉంది, ఇప్పుడు ఇంట్లో ఉన్నాడు, రాత్రి నిన్న వచ్చాడు, నిన్న షూటింగ్ చేశాడు, మన రాత్రి వచ్చాడు, నిన్న షూటింగ్ చేశాడు, ఇవాళ రిలాక్స్ అయ్యాడు, రేపు పొద్దున షూటింగ్ ఉంది, రేపు రాత్రికి బయలుదేరుతాడు, తెనాలి వెళ్ళిపోతాడు, ఎల్లుండి పొద్దున స్క్రూట్ని ఇవ్వాలి, నంది పోటీలు పెట్టారు కాంపిటీషన్స్, స్క్రూట్ని ఇవ్వాలి, గమ్యస్థానాల వైపు అని నాటికే. అది అట్లానే ఉండదు జీవితం అంతా. అయితే బ్రతిమాడుకుంటాం మేము కూడా. ఒకవేళ మనకి షూటింగ్ డేట్ పడుతుంది, అట్లా చాలా షూటింగ్లు చాలా వదులుకున్న సందర్భాలు ఉన్నాయి పాపం వాడు కూడా. అయితే ఎక్కువ మంది పాపం కన్సిడర్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి మనకి, దర్శకులు కానీ మేనేజర్స్ కానీ. ఎందుకంటే ఈ రెండు వృత్తుల్లో నిక్కుకు రావడం అంటే చాలా కష్టం. ఇటు కానీ టీవీ మీడియా కానీ సినిమా మీడియాలో కానీ ఉంటే వాళ్ళు అడ్జస్ట్ చేయబట్టే మనం బయటికి వెళ్ళి చేసి రాగలుగుతాం. అంతేగాని అడ్జస్ట్మెంట్ లేదు అన్నప్పుడు మనం చేయలేము, ఏమీ చేయలేము. ఈ రకంగా నిజ జీవితంలో ఒక పెదరాయుడు పాత్ర పోషించారు మీరు చెప్పాలంటే. అంటే 18 గంటలు పని చేశాను, 18 అవర్స్ వర్క్ చేశాను నేను. వాస్తవంగా రిలాక్స్ అయ్యాను అని చెప్పాలంటే మీకు మిడిల్ క్లాస్ మిలిడీస్ తర్వాతే. ఓకే, అప్పటి నుంచి ఒక రిటైర్మెంట్ లైఫ్ లాగా. అంటే ఎందుకంటే ఆ సంవత్సరం కూడా నాటకాలు ఆడాను, 2020, 2021, 22 జనవరిలో కూడా ఆడాను ఇక్కడ మన వనస్థలపురంలో. ఇప్పుడే మా అబ్బాయే ఇక మీరు అయిపోండి, మీకు డేట్లు ఇబ్బంది అవుతుంది, మీ డేట్ ఖాళీ ఉందా అంటే నేను చెప్పుకోవాల్సి వస్తుంది, సార్ నన్ను ఎర్లీగా వదిలిపెట్టండి, కాస్త ఇవాళ ప్రదర్శన ఉందంటే మళ్ళీ వాళ్ళు ఒక్కోసారి వదిలిపెట్టలేని పరిస్థితి ఉంటుంది, హీరో గారితో ఉంటుంది, లేదా ఆ అమ్మాయి మళ్ళీ బొంబాయి వెళ్ళిపోవాల్సి ఉంటుంది, బెంగళూరు వెళ్ళాల్సి ఉంటుంది హీరోయిన్ గారు. అందుకని నేను ఆగాను, వాడు కంటిన్యూ చేశాడు, వాడు కూడా ఆపేస్తున్నాడు, మెల్లిగా తగ్గుతాడు ఇక. ఎందుకంటే ఇటు కాస్త పని పెరిగిన దాన్ని బట్టి ఆగిపోతాడు సినిమాల వైపు. అంతే. సరే, ఇప్పుడు మనకి మూవీ అనగానే డెఫినెట్లీ అదర్ లాంగ్వేజ్ ఆర్టిస్టులతో కూడా చాలా మందితో కలిసి పని చేయాల్సి ఉంటుంది. మరి అలాంటి సందర్భాలలో ఈ లాంగ్వేజ్ దీని మీద అంటే రియాక్షన్స్ అది ఫస్ట్లో ఏమన్నా మీకు కొద్దిగా ఇబ్బంది లాంటిది ఏమి అవ్వలేదండి? అంటే ఎందుకంటే ఎదుటి వాళ్ళు ఒక్కొక్కసారి వేరే లాంగ్వేజ్లో చెప్తూ ఉంటారు, ఇంకొకసారి ఏంటంటే జస్ట్ అలా పెదాలు కదులుతారని కూడా వింటూ ఉంటాము. ఉంటాయి, ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయమ్మా. వాస్తవంగా చెప్పాలంటే ఇవన్నీ ఇప్పుడు నాటకంలో కూడా ఒక్కొక్కసారి ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే ఆర్టిస్ట్ ఆ కార్నర్లో నుంచొని చెప్తుంటాడు, మనకి కార్నర్ దాకా వినపడదు ఒక్కోసారి డైలాగ్, కానీ మన టైమింగ్లో మనం వెళ్ళిపోవాలి. ఒకవేళ అతను ఏదన్నా ఉన్నా కూడా అతను ఆపుకుంటాడు అప్పుడు నాటకంలో. కానీ ఇక్కడ ఏంటంటే ఆ ఓవర్టేకింగ్ లేకుండా
అవతల ఆర్టిస్ట్ ఎక్కడ ఫినిష్ చేస్తున్నాడో ఒక ఆంగికం పెట్టుకుంటాం మూవీస్లో. ఆ మూమెంట్లో అతని మూమెంట్లో అప్పుడు అతన్ని ఇటు తిరుగుతాడు, అది తిరిగినప్పుడు మనం డైలాగ్ చెప్తాం, అది తెలిసినా తెలియకపోయి. అట్లా డైరెక్టర్స్ కూడా మనకి మీరు ఈ టైంలో మీరు టేక్ ఆఫ్ చేసుకోండి అని చెప్తారు మనకి. ఆ కోఆపరేషన్ ఉంటుంది. అవతల ఆర్టిస్ట్ కూడా చెప్తారు, ఇక్కడ ఆపుతాను, లాంగ్వేజ్ కనుక మీకు తెలియకపోయేటట్టు ఇక్కడ నేను ఇలా మూమెంట్ ఇస్తాను, ఆ మూమెంట్ కాగానే మీరు స్టార్ట్ చేయండి అని అట్లా మనం చేసేస్తాం. ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే అది దర్శకులు కో డైరెక్టర్స్ వాళ్ళు మనకు సహాయం సహకారం బాగా అందిస్తారు ఆర్టిస్ట్. ఇంకా భాష వచ్చిన వాళ్ళతో చేస్తే ఇంకా అసలు ఇంకా ఏది సమస్య లేదు, మొత్తం అంతా అర్థం అయిపోతూ ఉంటుంది. మన లాంగ్వేజ్ కూడా అవతల వాళ్ళకి రాదు కదా. అవును అవును, అది కూడా దాన్ని కూడా వాళ్ళు కూడా ఇది అర్థం అడుగుతారు. నా ఫినిషింగ్ ఇలా ఉంటుంది సార్, నేను ఇలా అంటాను, మాట్లాడమే అని అన్నాక మీరు చెప్పండి అంటే చెప్తాడు. ఓకే, అది అట్లా. సో అలాగా అది కోఆర్డినేషన్. అంతే అంతే. అండి, సో అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకా ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయనుకోవచ్చు సార్ మీది? ఇప్పుడు ఒక 6 రిలీజ్ కావాల్సినవి ఉన్నాయమ్మా. ఒక 6 ప్రాజెక్టులు చేస్తున్నాను ఆన్లైన్. 6 రిలీజ్ కి ఉన్నాయి, ఇంకా 6 చేస్తూ ఉన్నారు. సరే, ఈ రకంగా చూసుకుంటే మొత్తానికి బాగా బిజీగా ఉన్నారని అనుకోవచ్చు. బిజీగానే ఉన్నాను, పర్లేదు, మీ అందరి ఆశీస్సులు. సార్ అయితే మీతో మాట్లాడిన తర్వాత అది ఆర్టిస్ట్గా నేను మిమ్మల్ని స్క్రీన్ మీద, సరే ఇప్పుడు మనం ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న సినిమాలలో వీటిలంతా కూడా చూసాను, కానీ అంతకుముందు మీ జర్నీ ఇవన్నీ తెలుసుకున్న తర్వాత అసలు బల్గం మూవీలో మీరు కూడా ఉండుంటే చాలా బాగుండేదే అని అనిపించింది నాకు. అనిపిస్తుంది, తప్పేం లేదు. కానీ అద్భుతమైన సినిమా తీశారు, అది చూడగలగటం కూడా ఒక అదృష్టమే. అందులో చేయటం కన్నా కూడా చూడటమే అదృష్టంగా భావించాను నేను థియేటర్కి వెళ్ళే చూశాను, నేను మా ఆవిడ ఇద్దరం. చాలా బాగా తీశాడు. ఎందుకంటే సాంప్రదాయాల్లో ఎక్కడైనా చిన్న చిన్న తేడాలు ఉంటాయి తప్ప సంప్రదాయం అనేది ఎక్కడైనా ఒకటే ఉంటుంది మనకి 2 రాష్ట్రాల్లో. నేను ఆ సినిమా చూసి కంటతడి చాలా సన్నివేశాల్లో పెట్టుకున్నాను. అందులో మాకు ఎక్కువ ఉంటుంది కాబట్టి జన్మరీత్యా అద్భుతమైన సినిమా తీశారు. నేను చూడడమే అదృష్టం అనుకున్నా, చేయలేకపోయినా. బాధ ఉండొచ్చు ఉంటే, అయితే నేనేమి దాని గురించి ఆలోచించలేదు ఎప్పుడు. ఓకే, చూసే చాలా సంతోషపడ్డారు. మంచి సినిమా, సూపర్ గా తీశారు, చాలా బాగుంది. తీసిన వారు, దానికి పెట్టుబడి పెట్టిన వారు, తీయించిన వారు, తీసినటువంటి మన కుర్రాడు, అందరూ కూడా, అందులో నటించిన వాళ్ళు అందరూ కూడా అదృష్టం. కానీ ఇక్కడ చూస్తున్నంత సేపు మీకు అనిపించలేదండి లోపల ఎక్కడ ఇది నేను చేస్తుంటే బాగుండేది? నేను అసలు ఏముండదు తల్లి నాకు, ఎందుకంటే కథలో ఇమ్మెర్స్ అయిపోతాను. ఇప్పటికి కూడా సినిమా వెళ్తే నేను చేశానని చూడను, కథగానే చూస్తాను నేను. చిన్నప్పటి నుంచి కథలు చదవడం అలవాటు. ఆంటీ దగ్గర ఉండేవాడిని నేను, మాదిరెడ్డి సులోచన గారి దగ్గర. ఆవిడ నవల్లో ఆవిడ పోస్ట్ చేసిరారా అని చెప్పి 10 రూపాయలు ఇచ్చేది. 6 రూపాయలు అప్పుడు రిజిస్టర్డ్ పోస్ట్, పోతే 4 రూపాయలు నువ్వు ఖర్చు పెట్టుకోవడానికి ఉంచుకోరా అనేది. అట్లాగే ఆవిడ స్క్రిప్టులు చదవటం, ఆవిడ కథలు చదవటం, ఆవిడ నవలలు చదవటం, మిగతా వాళ్ళవి కూడా చదవటం, చాలా మందికి చదివాను నేను. చదువుతూ ఉంటాను అంతే, ఆ కథలు అవన్నీ. అంతే తప్ప ఆ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ నాకు, అంతే తప్ప ఇది నేనా అది మీరా అనేది అసలు ఆలోచన మాకు చిన్నప్పటి నుంచి అలవాటు. ఓకే ఓకే. అండ్ అలానే మొన్న మనకి నేషనల్ అవార్డ్స్ ప్రకటించిన తర్వాత, సో చాలా ఏళ్ల తర్వాత, అంటే 69 ఏళ్ల తర్వాత మన అల్లు అర్జున్ గారికి బెస్ట్ హీరోగా రావడం జరిగింది. విషయం తెలియదు, వాస్తవం చెప్పాలంటే చాలా ఆనందపడ్డా నేను. ఎందుకంటే నా లెక్కలో నేను 70 years అనుకున్నా దాదాపుగా, ఇంకా 69 అనేది నాకు తెలియదు. అది రావటం అనేది మన జాతికి గొప్పదనం, తెలుగు జాతికి గర్వకారణం. ఎందుకంటే ఇప్పుడు నేను దరిదాపుగా నేషనల్ కాంపిటీషన్స్ అని చాలా డ్రామాలకు వెళ్ళి ఉత్తమ నటుడు అవార్డు ఇచ్చేటప్పుడు నాకు కూడా దరిదాపు చాలా ఉత్తమ నటుడు అవార్డ్స్ ఉన్నాయి థియేటర్లో. చాలా గందరగోళాలు జరుగుతాయి. గందరగోళాలు అంటే వాడికి ఎందుకు ఇచ్చారు, వీడికి ఎందుకు ఇవ్వలేదు, వీడికి ఎందుకు ఇచ్చారు, వాడికి ఎందుకు ఇవ్వలేదంటే, మా పెద్దవాళ్ళు అందరూ, అంటే చాట శ్రీరాములు గారు కానీ ప్రొఫెసర్స్ అన్నమాట, వాళ్ళందరూ మాట చెప్పేవాళ్ళు, నవరసాల్లో మినిమం 6 రసాలు వాడు పోషించగలిగి ఉండాలి అని. పుష్ప సినిమా చూశాను, ఆయన 6 రసాలు అద్భుతంగా పోషించగలిగారు. జస్టిస్ అది, అంటే నేను అర్హత చెప్పటానికి అట్లా అనుకోకూడదు, ఇది నా ఇన్నర్ ఒపీనియన్ చెప్తున్నా. అంటే ఇతరులకు బాధ కలగొచ్చది, నేను నొప్పించుంటే నేను క్షమార్హుణ్ణి. ఆయన మాత్రం అద్భుతంగా చేశారు, ఆయన అర్హుడు దానికి. మరి మన జాతికి అది గర్వకారణం ఆయనకి రావటం.
ఇన్నేళ్ల తర్వాత ఆయన సాధించినందుకు ఆయన పేరు చిరస్థాయిగా మన చరిత్రలో ఉంటుంది. అలా థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ టైంకి. చాలా విషయాలు మాతో పంచుకున్నారు. అండ్ అలానే నెక్స్ట్ ఇందాక మీరు చెప్పినట్టు అసలు 6 ప్రాజెక్ట్స్ రిలీజ్ కి రెడీగా ఉన్నాయి, 6 ప్రాజెక్ట్స్ షూటింగ్ కి ఉన్నాయి. ఎప్పుడు ఎల్లప్పుడు ఇలానే ఇంకా మంచి మంచి పాత్రలతోటి మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అలాగే నమస్కారం.